నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద టిప్పర్ కారును ఢీకొన్న ఘటనలో 7 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులలో 2 నెల్లూరు సిటీకి చెందినవారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మంత్రి ఆదేశాల మేరకు ఏఎంసీ డైరెక్టర్ విజయలక్ష్మి, డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ సాయి సంయుక్తంగా టీడీపీ శ్రేణులతో కలిసి వెళ్లి గుర్రాలమడుగు సంఘంలోని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. సిటీ నియోజకవర్గ పరిధిలోని గుర్రాలమడుగు సంఘంకు సంబంధించిన శేషం సారమ్మ, శేషం బాలవెంకయ్య ప్రమాదంలో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను మంత్రి ఆదేశాల మేరకు ఏఎంసీ డైరెక్టర్ విజయలక్ష్మి, డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ సాయి పరామర్శించారు. ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రాష్ట్ర మంత్రి నారాయణ ఆదేశాల మేరకు ఆ కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇదిలా ఉంటే మృతుల ఇళ్ల వద్ద తీవ్ర విషాదకర వాతావరణం నెలకొంది. ఉదయం దాకా తమతో ఎంతో చక్కగా మాట్లాడిన వారు ఇక లేరని తెలుసుకున్న ఆ ప్రాంతవాసులు కన్నీరు మున్నీరవుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. అదేవిధంగా మృతుల కుటుంబాలను జనసేన పార్టీ నాయకులు పరామర్శించారు. నాకు తెలిసింది వీళ్ళు గిట్స్ వెళ్ళారని నాకు తెలియదు. 7 మెంబర్స్ ఉన్నారు. పేర్లు అయితే నాకైతే 5 పేర్లు వచ్చాయి. పేర్లు అయితే 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఇక్కడే మా అమ్మ బాబాయ్ వాళ్ళ వైఫ్ ఉన్నారు. నా పేరు వెనుపర్తి సాయిరాం, 16 డివిజను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాము. ఈరోజు సంఘం దగ్గర దురదృష్టవశాత్తు ఒక టిప్పరు ఒక కారు ఢీకొనింది. ఆ టిప్పరు రాంగ్ రూట్లో రావడం వల్ల ఆ ఇసుక టిప్పరు ఈ కారులో ఉన్న 7 ఈరోజు కారులో తీవ్రమైన నుజ్జు అయిపోయింది కారు. 7 అక్కడికక్కడికే మరణం చెందారు. దాంట్లో ఈ ప్రాంతానికి చెందిన మా 16 డివిజన్కి చెందిన 2 చనిపోవడం జరిగింది. వాళ్ళ పేరు బాలయ్య, సారమ్మ, వీళ్ళిద్దరూ చనిపోవడం జరిగింది. ఆ విషయం ఇప్పుడే నారాయణ సార్ వెంటనే స్పందించి ఎంఆర్ఓ గారిని కూడా పంపించారు. మన ముందు మీరు పార్టీ వాళ్ళు వెళ్ళండి అన్నారు. మేము తక్షణం వచ్చి ఇక్కడ స్పందించి వాళ్ళని పరామర్శించాము. వాళ్ళకి ఇప్పుడే ఎంఆర్ఓ గారికి కూడా చెప్పాము. వాళ్ళకి ప్రభుత్వ పరంగా రావాల్సిన సహాయ సహకారాలన్నీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా వాళ్ళకి మా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కూడా తీసుకున్నారు. వాళ్ళు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చనిపోయింది మా దురదృష్టవశాత్తు. వాళ్ళకి పార్టీ తరఫున కూడా పార్టీ సభ్యత్వం ఉంది కాబట్టి వాళ్ళకి నారాయణ సార్ ఇల్లుండి వస్తున్నారు. రాగానే మాట్లాడి వాళ్ళకి పార్టీ నుంచి ఆర్థిక సహాయం చేస్తామని మేము ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాము. వాళ్ళు సంఘంకి దగ్గర ఇక్కడ వాళ్ళ బంధువులకు బాగలేకపోతే వాళ్ళ ఆత్మగుడి దగ్గర వాళ్ళ బంధువులకు బాగలేకపోతే వీళ్ళు పరామర్శించడానికి ఈరోజు ఉదయం బయలుదేరారు. సుమారు దాదాపు 11 గంటల ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. 7 అక్కడికక్కడికే మరణం చెందింది. ప్రస్తుతానికైతే ఈ ప్రాంతవాసి 2 అని తెలిసింది మాకు. ఇంకొక గంటలో ఇంకో క్లారిటీ అనేది వస్తుంది. అంతా ఒకే కుటుంబం బంధువులు అందరూ 7 ఈ ప్రాంతం ఇక్కడే వాళ్ళు కూడా ఇంతకుముందు ఇక్కడే ఉన్నారంట. వాళ్ళు ఇప్పుడు చనిపోయింది మాత్రం వదిన మరిది. ఈ మా వార్డు 16 డివిజన్ 230 బూత్కి సంబంధించి మిగతా వాళ్ళు కొంతమంది బంధువులు ఎక్కడో ఒకరేదో గుళ్ళపాలెం అంటున్నారు, కొంతమంది తోటపల్లి కూడా అని అంటున్నారు. వదిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఇంతకుముందు, కాదండి ఇప్పుడు ఏదో పక్కకు పోయినారు వాళ్ళు. ప్రస్తుతానికైతే 2 అని తెలిసింది మాకు. 2 మేము ఇల్లు నారాయణ సార్ వస్తున్నారు. రాగానే స్పందించి వాళ్ళకి ప్రభుత్వం తరపున నేను రావాలి ఆ సహాయాలు కూడా అందిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఓకే సార్. ఈరోజు పెరవన్ దగ్గర సంఘం దగ్గర ఒక కారు ఒక టిప్పర్ గుద్దుకొని 7 మంది అక్కడికక్కడే చనిపోయారని తెలిసింది. వెంటనే నాకు మా వారు కాల్ చేసి ఇక్కడ మన గుర్రాలమడుగు సంఘంలో వాళ్ళు చనిపోయారు, నువ్వు వెళ్ళు అని చెప్పడం జరిగింది. వెంటనే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వస్తే అడిగితే ఆ పాప వాళ్ళ అమ్మ వాళ్ళ బాబాయి చనిపోయారు. ఇందుకూరుపేట నుంచి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోయారని, వాళ్ళ పాప ఒక చిన్న పాప ఉందంట,
ఆ పాప చనిపోయిందని. మొత్తం 7 మంది, మొత్తం అంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే. మొత్తం వాళ్ళు వచ్చి ఆత్మకు వరిగుంటపాడు దగ్గర వాళ్ళ బంధువులు ఎవరో పురుగుల మందు తాగారని చెప్పి అక్కడికి చూడడానికని చెప్పి 7 మంది వెళ్ళారట మార్నింగు. ఇది జరగంగానే ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది ఎవరు అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేదండి. దీన్ని మనం ఓదార్చాలన్నా కూడా మనకి మనసు రాదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఉదయాన్నే వచ్చిందంట, వాళ్ళ అమ్మ రమ్మనిందని చెప్పి ఉదయాన్నే ఇక్కడికి రావడం జరిగింది. 10 గంటలకి వాళ్ళ అమ్మ బయలుదేరి ఇక్కడి నుంచి వాళ్ళ అమ్మ, వాళ్ళ బాబాయ్ వాళ్ళందరూ వెళ్ళడం జరిగింది. దీనికి నారాయణ సార్ కూడా వెంటనే స్పందించి సార్ కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పడం జరిగింది. మా జనసేన పార్టీ తరఫున కూడా మేము చేయదగ్గ సాయం మేము చేస్తామండి. అదే చెప్పాను అమ్మాయికి, ఏ అవసరం ఉన్నా నాకు కాల్ చేయమ్మా, నేను వెంటనే ఇక్కడికి వస్తానని చెప్పడం జరిగింది.